పార్టీ ఫిరాయింపుల మీద కూడా ఆ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు అదే స్థాయిలో రెస్పాండ్ అయింది. స్పీకర్ గారు, మీ స్పీకర్ పరిధి ఏంది, స్పీకర్ పరిధిలోని అంశాలు మేము ఎంతవరకు క్వశ్చన్ చేయగలమనే అంశాల జోలికి వెళ్లకుండానే మేము మాత్రం ఒకటి చాలా స్పష్టంగా చెప్తాం, 3 నెలల లోపుగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మీ ఇష్టం, మీ పరిధిలోని అంశం. వేట్ వేస్తారా, స్పీకర్ వాళ్ళ మీద వేట్ వేస్తారా, జంప్ అయిన ఎమ్మెల్యేల మీద, లేదు వాళ్ళ అపోజిషన్ పార్టీలు వేసిన వాళ్ళ మీద వేసిన పిటిషన్ మీద తిరస్కరిస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఒక ఆదేశం ఇచ్చింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 30th నాటికి అది క్లోజ్ అయిపోయింది. ఏది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు. దాని తర్వాత స్పీకర్ కార్యాలయం ఏం చేసిందంటే 3 నెలల గడువు ఇచ్చారు మీరు, ఈ 3 నెలలు సరిపోలేదు, స్పీకర్ చాలా బిజీగా ఉన్నారు కొన్ని కారణాల వల్ల, కొన్ని పనుల వల్ల, మేము ఆల్రెడీ 4గురిని విచారించినాం, ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉంది, ఇంకొక 2 నెలల గడువు ఇవ్వండి అని అడిగారు. ఆ పిటిషన్ అట్లా పెండింగ్లో ఉంది. నిన్న విచారించిన దాంట్లో స్పీకర్ కార్యాలయం వేసిన పిటిషన్తో పాటు 3 నెలల్లోపిన నిర్ణయం తీసుకోలేదని ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసారు. స్పీకర్ మీరు ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెట్టిండు, అక్టోబర్ 30కి అయిపోయింది, ఈయన కోర్టు ధిక్కరించిన ఇంకొక పిటిషన్ వేసారు. అది ఇది అన్నీ కలిపి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది. జనవరి 1వ తారీఖు ఏడ జరుపుకుంటావో తేల్చుకో, మా ఆదేశాలు పాటిస్తావా, కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటావా అంటే ఏంది, జనవరి 1 న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి అంటే కొంతమంది పెడుతున్నారు జైలు అది ఇదని. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు.